దండం పెట్టుకోండి. ఓం గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్సర్వస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదశాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు. గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. రే, జూబ్లీ హిల్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? గంట టైం పడుతుంది మేడం. నాకిచ్చిన 2 రోజుల టైం అయిపోయింది. నేనిప్పుడు డబ్బులు ఇవ్వకపోతే నన్ను చంపేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి ఏం సమాధానం చెప్పినా ఆవిడ వినదు. ఛా, అసలు శ్రీవల్లి ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టుంటే డబ్బు తీసుకెళ్లి ఆవిడ మొహం మీద కొట్టేవాణ్ణి. ఇప్పుడు ఏం చేయాలి? త్రిదేవ్, నా ఫోన్ లిఫ్ట్ చేయవా? ఈరోజు నువ్వు ఈ నేలవేణి విశ్వరూపం చూస్తావు. రే, కార్ స్పీడ్ పెంచు. త్వరగా త్రిదేవ్ దగ్గరికి వెళ్ళాలి. అమ్మా, తమలపాకులతో కలసంలోని నీళ్లని పూజా ద్రవ్యాల మీద చల్లి తర్వాత మీ మీద చల్లుకోమ్మా. ఓం ఆపోహిష్టామయో భువస్థాన భూత్యేతదాతన మహేరణ చక్షసే యోవస్యవతమోరతస్య భాజయతేహనః ఉషతీరవ మాతరః తస్మా అరంగ మామవో శిక్షయ జన్మద ఆపో జనయధాచనః. అమ్మా, మంగళప్రదంగా వ్రతం పూర్తయింది. లేచి నీ భర్త దగ్గర ఆశీర్వచనాలు తీసుకోండి. ఏంటమ్మా, నీ భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోమంటే అలా కూర్చున్నావేంటమ్మా? లేమ్మా. దీర్ఘ సుమంగళి భవ. శ్రీవల్లి, ఏంటమ్మా అలా డల్గా ఉన్నావు? అదేం లేదమ్మా, నేను బానే ఉన్నాను. వ్రతం చక్కగా జరిగింది. ఆ మంగళగౌరీదేవి ఆశీస్సులు నీకందే. ఇక నీకు నీ భర్తకి ఏ కీడు జరగదు. లేదమ్మా, వ్రతాలు చేస్తే కాదు, మన ఇంటికి పట్టిన ఈ దుష్ట గ్రహాన్ని ఇంట్లో నుంచి పంపించేస్తేనే మనకి ఏ కీడు జరగకుండా ఉంటుంది. మనకి వెంటనే 10 కోట్లు రావాలంటే మావయ్య గారి దగ్గర నుంచే రావాలి. మావయ్య గారికి ఏదో ఒక అబద్ధం చెప్పి శ్రీవల్లి చేత 10 కోట్లు నాకు వచ్చేలా చేసుకోవాలి. అప్పుడే
నీలవేణి నుండి నన్ను నేను కాపాడుకోగలుగుతాను. ఏం చెప్పి మావయ్యని మాయ చేయాలి? హారం కొట్టు. ఏయ్, హారం కొడుతుంటే వినిపించట్లేదా? రోడ్డుకు అడ్డంగా కారు పెట్టారేంటి? తీసేయండి. పట్టుకోరా. ఏయ్, ఎవరు మీరు? వదలండ్రా. ఏయ్, ఏయ్ ఎవరు? వదలండి. అమ్మా. ఏయ్ రేయ్, ఎవరు? వదలండ్రా. మీకు చెప్పేది. ఏయ్ వదలండి. 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 రేయ్, అయ్యో ఎవరు మీరు? అమ్మా అమ్మా ఆగు. ఆగు, నేను మాట్లాడతాను. మేడం, నీలవేణి గారు, మీరా? అవును, నేనే. ఎవరమ్మా ఈవిడ? పరవాడలో మనం పెట్టాలనుకున్న కంపెనీకి పార్ట్నర్గా ఉంటానని వచ్చినావిడమ్మా. మరి అల్లుడు గారి మీద ఇలా దౌర్జన్యం చేస్తున్నారేమిటి? చూడ్డానికి పెద్ద మనిషిలా ఉన్నారు, ఇంత మర్యాదగా ప్రవర్తిస్తున్నారేంటి? మర్యాదగా మా అల్లుడు గారిని వదిలిపెట్టండి. అలాగే వదిలేస్తాం. మీ అల్లుడు నా దగ్గర 10 కోట్లు డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదు. ఆ డబ్బులు ఇచ్చేయండి, వదిలేస్తాను. మా అల్లుడికి మీ దగ్గర 10 కోట్లు తీసుకోవాల్సిన అవసరమే ఉంది? అసలేం మాట్లాడుతున్నారు? మీకు విషయం తెలియదనుకుంటా, చెప్తాను వినండి. మీ అల్లుడు శ్రీవల్లితో మాట్లాడి మా ప్రాఫిట్ పర్సంటేజ్ 50-50కి ఇప్పిస్తానని చెప్పి 10 కోట్లు లంచం తీసుకున్నాడు. మీ అల్లుడు డబ్బుల కోసం సొంత కంపెనీని కూడా మోసం చేసే వెధవండి. వీడికి మర్యాద ఇమ్మంటారా? త్రిదేవ్, ఆవిడ చెప్తుంది నిజమా? అత్తయ్య, అదంతా మీకు తర్వాత చెప్తాను. ఆవిడ చెప్పేది నిజం కాదు. అసలు విషయం వేరే ఉంది. ఏంట్రా వాగుతున్నావు? నేను చెప్పేది నిజం కాదా? నువ్వు నాతో మాట్లాడిన ప్రతిదీ కాల్ రికార్డింగ్ ఉంది. నా దగ్గర డబ్బు తీసుకున్నట్టు ఆధారాలున్నాయి. వీళ్ళని అమాయకుల్ని చేసి మోసం చేసినట్టు నన్ను కూడా మోసం చేయాలని చూస్తే నీ ప్రాణాలు తీస్తాను. వీడిని కారెక్కించండి. ఎవడొచ్చి కాపాడతాడో చూస్తాను. కూర్చో. వద్దండి, శ్రీవల్లి. అమ్మా ఆగమ్మా. త్రిదేవ్ తీసుకెళ్ళిపోతున్నారు. కూర్చో. నీలవేణి, నా మాట విను. నన్ను వదలు. ఆగమ్మా.